గుడ్లవల్లేరు కాలేజ్‌లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం ఏంటంటే, అన్ని ప్లేసెస్‌లో 28 కెమెరాల అమ్మాయి ఎట్లా అమర్చగలిగింది? అంత టెక్నాలజీ ఆ అమ్మాయికి ఎంత తెలిసింది? ఆఫ్‌కోర్స్ ఇంజినీరింగ్ స్టూడెంటే అనుకోండి. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది చాలా తెలివిగా ఉంటారు. అంటే స్కిల్స్ వాళ్ళకి చాలా తెలుస్తాయి. అంటే నేను ఆర్ట్స్ స్టూడెంట్ అనుకోండి. సో, కామర్స్ స్టూడెంట్స్‌కి, ఆర్ట్స్ స్టూడెంట్స్ కంటే కూడా ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి స్కిల్ ఖచ్చితంగా ఎక్కువుంటది. ఇలాంటి విషయాలు ఎస్పెషల్లీ. అయితే దాన్ని వాళ్ళు మంచిగా వాడుతున్నారా? చెడుగా వాడుతున్నారా? అనే దానికి డిఫరెన్స్ ఉంటది. సో, నాకు ఒక ఆర్టికల్ చూసాను నేను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక కాలేజ్‌లో మన పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలను మనం పరిగణనలో తీసుకోవాలి అనేది స్పష్టంగా చెప్పారు ఇందులో. అంటే ఈ కాలేజ్‌లో 2 భవనాల్లో బాత్రూమ్‌లు ఒకరికొకరు కనిపించిన విధంగా నిర్మించి ఉండాలి. అంటే బాయ్స్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు అసలు ఏమాత్రం గూడా ఎంత ఇలాంటి బైనాక్యులర్స్ యూజ్ చేసినా గూడా. అట్లాగే షీ టీమ్స్ అంటే ఏంటనే వాటికి ఒక క్లారిటీ ఉండాలి. షీ టీమ్స్ ఎట్లా పనిచేస్తాయి? ఏంటి? ఫోన్ చేస్తే వాళ్ళు ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తారు? అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విమెన్ క్యాడెట్‌లకు సమీకరించి వర్క్‌షాపులు నిర్వహించారు. అలాగే ఎన్‌సీసీ క్యాడెట్‌లు తమ విద్యా సంస్థలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ స్పై కెమెరాల్ని గుర్తించాలి. స్పై కెమెరాలనేవి మీరు నమ్ముతారో నమ్మరో ఈ మధ్య కాలంలో స్పై కెమెరాలనేవి లక్షల్లో సేల్ అవుతున్నాయి. లక్షలాది స్పై కెమెరాలు ఈరోజు దేశంలో సేల్ అవుతున్నాయి. అంటే ఎవరో ఒకళ్ళు ఆడో, మగో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని పొలిటీషియనో, రౌడీ మీదో లేకపోతే రౌడీలు బాధితుల మీదో ఇట్లా ఎక్కడో ఎవరు వాడుతున్నారో తర్వాత ముందు ఖచ్చితంగా 70% ఆడోళ్ళ మీద వాడతారని ఈజీగా మనం ఉత్తిన బ్లైండ్ గెస్ చేసేయొచ్చు. పెద్ద వింతేం కాదు. సో, స్పై కెమెరాని గనక వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి పోలీస్ డిపార్ట్‌మెంటు, ప్రతి పట్టణంలో, నగరంలో, విద్యాసంస్థలు, సినిమా హాల్లు, హాస్పిటల్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేసి, ఫలానా తేదీన, ఫలానా టైంలో ఈ తనిఖీ జరిగింది. అసాంఘికంగా ఎటువంటి స్పై కెమెరాలు ఇక్కడ లేవు అనేటువంటిది అక్కడ బోర్డ్ అంటించాలి, స్టిక్కర్ పెట్టాలి. స్పై కెమెరాను గనుక గుర్తిస్తే ఆ విద్యా సంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా సరే తక్షణం మూసివేయడం, యజమాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. ప్రతిరోజు నగరంలో ఏదో ఒక చోట తనిఖీలు జరుగుతూ ఉంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి కళ్ళెం పడుతుంది. అంటే భయపడతారు కదా! సో, అందుకే చేయాలి ఇలాంటివి. వ్యాపార సంస్థల ప్రకటనల హోర్డింగ్‌లో స్పై కెమెరా లోగో, మహిళల భద్రత మా బాధ్యత అనేటువంటి క్యాప్షన్ ముద్రించడం తప్పనిసరి చేయాలి. స్పై కెమెరాల అమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పై కెమెరా కొంటున్న వారి ఆధార్ నంబరు, స్పై కెమెరా కొంటున్న అవసరం ఏమిటో స్పష్టంగా తెలియజేస్తే ఇప్పుడు గన్ ఉందనుకోండి. గన్ అమ్మాలంటే ఖచ్చితంగా దానికి ప్రతి డీటెయిల్స్ ఇవ్వాలి. ఉత్తినే ఎళ్లి గన్ ఇమ్మంటే బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మన్నట్టు ఎవడు అమ్మడు కదా! సో, అట్లాగా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ స్పై కెమెరాలకు సంబంధించినటువంటి అంటే ఆడైనా, మగైనా మన జీవితాలు మెరుగుపరచడానికి యాస్ ఏ సొసైటీ మనందరం ఎదగడానికి అనేక రకాల నార్మ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పాటించాలి. ఆల్రెడీ ఉన్నవే పాటించట్ల. మరి ఇంత ఇదిగా వీళ్ళు చెప్తే మరి దాన్ని పాటిస్తారా? అంటే బాధ్యత. ప్రభుత్వం యొక్క పనే ఇది. ఇలాంటి కొత్త కొత్త ఐడియాసే ప్రభుత్వానికి రావాలి. ఇట్లాంటి వాళ్ళు చెప్పేవైనా వాళ్ళు సూచనలుగా తీసుకొని ఏ రాష్ట్రం అనే కాదు దేశంలో ఎంతో ప్రైవసీ అనేది అసలు చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనోళ్ళకి అసలు మైండే ఆలోచించరు. దాని మీద కఠినమైనటువంటి చట్టాలుండవు. ఉన్న వాటిని కూడా అమలు చేయరు ముందు కఠిన చట్టాల సంగతి దేవుడెరుగు. అంత వరస్ట్ పొజిషన్‌కి ఈరోజు ఇండియాలో ప్రైవసీ రావడం నిజంగా చాలా దౌర్భాగ్యం. ఇప్పటికీ అంతుచిక్కనటువంటి రహస్యం ఏంటయ్యా అంటే, ఏ రకంగా ఆ అమ్మాయి అమర్చగలిగింది? ఎవ్వరు లేనటువంటి టైంలో ఓ రోజు తర్వాత రోజు విడిచి రోజు ఒక్కొక్కటి అమర్చుకుంటూ ఎళ్ళిందా? లేదా కొన్ని బాత్రూమ్‌లో మాత్రమే పెట్టారా? ఏంటి ఏ రకమైనటువంటి ప్రాసెస్‌తో డేటా బయటికెళ్ళేది? ఆ డేటాని ఏం చేసేవారు? ఆ డేటా మళ్ళీ రీకలెక్ట్ ఎట్లా చేసేది? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఇది 2 సంవత్సరాల నుంచి అంటున్నారు కొంతమంది. 2 నెలల నుంచి అంటున్నారు కొంతమంది. 300 వీడియోలు అంటున్నారు కొంతమంది. ఏది కంప్లీట్‌గా అంతా గూడా అంతు చిక్కనటువంటి ఒక రహస్యంగా మిగిలిపోయింది ఈ కేసులో. ఇప్పుడు ఎప్పటికి తేలుస్తారు? ఎప్పుడు తెలియజేస్తారని చూడాలి.